ఈరోజు గణపతి నిమజ్జనం. ఈ విషయం విశ్వవ్యాప్తంగా కోట్లాది మందిని ఆకర్షిస్తుంది. అయితే ఈ నిమజ్జనం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? నిమజ్జనం జనసందోహంలో ఆనందాన్ని అన్వేషణ చేస్తూ దైవాన్ని నీటిలో నిమజ్జనం చేయడంలో ఆనందం ఏమిటి అనే ఆలోచన లేకుండా, నిజంగా ఆనందం ఎలా లభిస్తుంది అనే ఊహ కూడా లేకుండా, నృత్యం గీతంత వాద్యంచ ధూపదీపస్తథైవచ అనే 5 ఉత్సవ లక్షణాలను స్వీకరించి కోలాహలంగా కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా గణపతి ప్రతిమలను నీటిలో నిమజ్జనం చేస్తున్నారు. గం గణపతయే నమః, గణపతి బబ్బా మోరియా, అగలే బరస్తు జల్లి ఆ ఇలాంటి నినాదాలతో ప్రపంచంలోని పలు నగరాలు, ముఖ్యంగా నీటి వసతి దగ్గరలో ఉన్న క్షేత్రాలు ప్రతిధ్వనిస్తున్నాయి. గణపతిని స్మరించడంలో విశేషం, గణపతిని పంపించి వేయడంలో కూడా విశేషం. గచ్చ గచ్చ సురశ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర ఇతర దేవీ దేవతాకంగా చెప్పేటటువంటి శ్లోకం ఇది. గణపతిని మట్టుకు నీటిలోనే నిమజ్జనం చేస్తున్నాం. గణపతిని మాత్రమేనా? కాదు, శివ కుటుంబంలో శివుడిని కూడా నీటిలోనే నిమజ్జనం చేస్తాం. అరచేతిలో మట్టితో సిద్ధం చేసేటటువంటి ప్రతిమ, అరచేతిలో సిద్ధం చేసేటటువంటి మృత్తిక గణపతి, మృత్తిక ఈశ్వరుడు. నిత్య శివ పూజ చేసేటటువంటి వారు పార్థివలింగం అని చేస్తారు, నీటిలో నిమజ్జనం చేస్తాం. పార్వతీదేవి గౌరీ రూపంలో, పసుపు ముద్ద రూపంలో దసరా పండుగ సందర్భంగా ఆ అమ్మవారిని పసుపు రూపంలో పూజించి, పువ్వులలో పూజించి, ఆ పువ్వులను, ఈ పసుపు ముద్దను నీటిలో నిమజ్జనం చేస్తాం. ఇది అంతగా దృష్టికి రాని విషయం. గణపతి మాత్రం అందరికీ తెలిసిన విషయం, ఆకర్షించే విషయం. ఎందుకు కారణం? ఆకాశస్యధిపో విష్ణు అగ్నిశ్చైవ మహేశ్వరి వాయో సూర్య క్షితేరీశ జలరూపో వినాయక అని శారదాతంత్రం అనేటటువంటి తంత్రశాస్త్రం ప్రత్యేకంగా జలరూపో వినాయక అనే ధర్మాన్ని సూచిస్తుంది. ఆకాశానికి విష్ణువు అధిపతి. ఆకాశస్య అధిపో విష్ణు అగ్నిశ్చైవ మహేశ్వరి. అమ్మవారు అగ్ని రూపం. అందుకే వేదంలో కూడా తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు చెప్తాంగా. అలాగే వాయో సూర్య, సూర్యకాంతిని జ్వాజ్వల్యమానంగా వికసింపజేసే, ప్రకాశింపజేసేటటువంటి లక్షణం సూర్యకాంతికి సంబంధించినది వాయువే. యక్ష ప్రశ్నలో కూడా ధర్మరాజు ఇటువంటి సందేహాన్నే సమాధానంగా చెబుతాడు. క్షితేరీశ, ఈ భూమి శివుడికి ప్రతీక. భూమి శివలింగం. భూమి చుట్టూ తిరిగేటటువంటి చంద్రుడు ఈ శివుడికి జటాజూటంలో ఉండే అలంకారం. భూమి మీద పెరిగేటటువంటి చెట్లు, చేమలు ప్రకృతి పార్వతి అర్ధాంగి. భూమిలో ఉండేటటువంటి గురుత్వ ఆకర్షణ శక్తి గణపతి. ఈ భూమి చేసేటటువంటి సంచారం కుమారస్వామి. ఇది శివ కుటుంబం. ఈ నేపథ్యంలో క్షితేరీశ, భూమి శివలింగం. జలరూపో వినాయక, వినాయకుడు జలరూపాన్ని సంతరించుకొని ఉంటాడు. భూమిని సైంటిఫిక్గా మనం గమనిస్తే, శాస్త్రీయ కోణంలో చూస్తే, భూమి రెండు ఒకటి కాదు. తన చుట్టూ తాను తిరిగేటటువంటి భూమి బాహ్యంగా కనిపిస్తూ ఉండగా, ఉజ్జాయింపుగా 15 కిలోమీటర్ల లోనికి ప్రవేశించినట్లయితే, ఎ జర్నీ ఇన్సైడ్ అనేటటువంటి విషయాలను మనం పరిశీలిస్తే, లోన భూమి భయంకరమైన వేడి కారణంగా జ్వాజ్వల్యమానంగా మండి, ప్రధానంగా ఉండే భూమితో సపరేట్ విడివడి, భూమి ఇలా సవ్యంగా తిరుగుతూ ఉంటే, లోన ఉన్న మరొక గుండ్రని బంతి వంటి భాగం అపసవ్యంగా తిరుగుతూ ఉంటుంది. ఈ లోన ఉండే భూమికి, బాహ్యంగా ఉండే భూమికి మధ్యన లావా, ద్రవం, జ్వాల, ప్రవాహం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవాహమే వినాయకుడు. జలరూపో వినాయక. ఈ లక్షణంతో వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేయాలి. ప్రాథమికంగా
అందరికీ తెలిసి అర్థంగా భౌతికంగా చెబితే చెరువులో ఉండే మట్టిని సేకరించి ఆ మట్టితో వినాయక ప్రతిమ సిద్ధం చేసి చెరువు గట్టుపైన నిమజ్జనం చేస్తే చెరువు గట్టు బలంగా మారుతుంది. అర్చించిన ఆ పూజలో వినియోగించిన పత్రి, ఆకులు, పండ్లు వీటి కారకంగా చెట్లు, చేమలు వికసిస్తాయి. నూతన సృష్టికి బీజారోపణం, అంకురారోపణం అవుతుంది. చిన్నారి బాలబాలికలకు పత్రి పూజ, పత్రి విలువలు, ఆరోగ్య రహస్యాలు, ఆయుర్వేద విలువలు ఇవన్నీ తెలుస్తాయి. ఈ చర్చ అంతా ఒక పక్కన ఉండగా పాంచభౌతిక ప్రపంచం ఇది. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, ఈ 5 చేత ఈ దేహం ఏర్పడింది. ఇందులో 70% దేహంలో ఉండేది నీరు. ఈ నీటిని మనం గుర్తించి నీటి విలువలను తెలుసుకొని దేహంలో కూడా నీటి విలువ తగ్గకుండా చూసుకోవాలి. ఆహారం లేకుండా 50 రోజులు కూడా బతకవచ్చు, కానీ నీరు లేకుండా ఒక్కరోజు కూడా బతకలేం. కనుక ఆ నీటి విలువ వినాయకుడు. అప్సుమే సోమో బ్రవీత్ అని వేద ప్రమాణం. ఆ పైద్వా ఉభేషజీహి మరిపక చోట, భైషజ్యము వైద్యము నీరు. అలాంటి నీటిలో వినాయక ప్రతిమను నిమజ్జనం చేయడం అంటే మన ప్రాణాన్ని, ప్రాణశక్తిని, ఉనికిని మనం తెలుసుకోవడం అని అర్థం. దేహంలో ఉండే నీటిలో జ్ఞానాన్ని నిమజ్జనం చేయడమే వినాయక నిమజ్జనోత్సవం. ఇలా ఆలోచన చేసి వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చెయ్యాలి. భక్తితో, ఆధ్యాత్మిక ఆలోచనలతో, శ్రద్ధతో ఆ వినాయకుడిని ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి అన్నట్లుగా యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. ఎక్కడైతే దేవతలు ఉంటారో అక్కడికి మీరు వెళ్ళవలసింది అంటూ నిమజ్జనం చేసే అర్థం. భక్తితో, ప్రేమతో, అనురక్తితో, విశ్వాసంతో, బలీయమైన నమ్మకంతో ఇంతవరకు మనం పూజ చేసిన ఈ గణపతిని నీటిలో నిమజ్జనం చేస్తున్నాం. మన ఇంటిలో ఒక చోట షెల్ఫ్లో కూరగాయలు తెచ్చే సంచిలో తీసుకువస్తాం వినాయక ప్రతిమను. గోడకు ఉండే ఆ గూటిలో అలంకారం చేసి ఏర్పాటు చేస్తాం. దీపాలు వెలిగించి, నైవేద్యం పెట్టి, అగరవత్తి వెలిగించి, కొబ్బరికాయ కొట్టగానే 2 చేతులు జోడించి నమస్కరిస్తాం. సంచిలో ఉన్న వినాయకుడికి శక్తి వచ్చింది. ఉద్వాసన చెప్పగానే మళ్ళీ సంచిలోకి సర్దేసుకుంటాం అన్నింటినీ. నది వద్దకు, సరస్సు వద్దకు వెళ్ళి అలా విసిరివేస్తూ గణపతి బబ్బా మోరియా అగలే బరుస్తూ జల్దీ అని విసిరివేస్తాం. మరునాడు ఆ షెల్ఫ్లో ఎప్పటిలాగే పుస్తకాలు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. వినాయకుడు ఏమయ్యాడు? మనలో మిగిలిపోయాడు. వామన పురాణాన్ని అనుసరించి ఈ వినాయకుడు ఈశ్వరుడితో సంబంధం లేకుండా జన్మించాడు కనుక వినాయకుడయ్యాడు. తనపైన ఎవరి ఆధిపత్యాన్ని అంగీకరించడు కనుక వినాయకుడయ్యాడు అని వామన పురాణం మరి ఒక ప్రత్యేక అంశాన్ని కూడా మనకు బోధిస్తుంది. అలాంటి వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేయాలి. ఇంటిలో భద్రపరుచుకొనకూడదు. ఇంటిలో 3 వినాయకుల విగ్రహాల కంటే కూడా మించి ఉంచుకొనకూడదు. శ్రీరామాయణంలో కూడా వినాయక ప్రస్తావన ఉన్నది. వినాయకాశ్చ శామ్యంతి అనేటటువంటి మాటతో రావణ సంహారం అనంతరం వాల్మీకి మహర్షి శాంతి సంబంధిత దేవతా శక్తులలో వినాయక శక్తి ఒకటి అని స్మరించి ఉన్నాడు. ఇది విషయం.